ఫ్రెండ్స్ ఇది రెడ్మీ 12C లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది నాకు తెలిసి 8,000 రూపాయలు ఇంకా లోపు తీసుకొని రావచ్చు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దీంట్లో మీకు 6.71 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంటుంది, హీలియో G85 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఈ ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు మొబైల్ ఫోన్, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ కార్డ్, సిమ్ ఇజెక్టర్ పిన్ అండ్ ట్రావెల్ అడాప్టర్ ఇస్తున్నారు. 10 వాట్ ఛార్జర్ ఇది అండ్ USB కేబుల్ ఇస్తున్నారు. ఇది మైక్రో USB పోర్ట్తో వస్తుంది. మైక్రో USB కేబుల్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఫోన్ డిజైన్ చూస్తే మాత్రం కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కొద్దిగా యూనిక్ స్ట్రిప్ డిజైన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా స్ట్రిప్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా డిఫరెంట్ ఉంది. మీకు చేతిలో పట్టుకున్నప్పుడు గ్రిప్ అయితే బాగుంది, ఈజీగా చేతిలో జారిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇది మొత్తం మీకు 4 కలర్స్ లో వస్తుంది. లావెండర్ పర్పుల్ ప్రజెంట్ నా దగ్గర ఉంది, మింట్ గ్రీన్ ఒకటి ఉంది, రాయల్ బ్లూ ఒకటి ఉంది, మ్యాట్ బ్లాక్. సో ఇట్లా మీకు మొత్తం 4 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ మొత్తం మీకు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం పాలికార్బోనేట్ తయారు చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అని చెప్తున్నారు, ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ మెన్షన్ చేయలేదు. ఇది ఓలియోఫోబిక్ కోటింగ్ తో అయితే వస్తుంది, అంటే మీకు మరకలు ఇట్లాంటివి అయితే అబ్జర్వ్ చేయదు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 6.71 ఇంచ్ డిస్ప్లే, లార్జ్ డిస్ప్లే. ఇది చాలా పెద్దగా ఉంది. 6.7 అంటే పెద్ద డిస్ప్లే. ఇది HD+ రెజల్యూషన్ తో వస్తుంది, IPS LCD డిస్ప్లే. ఇది మీకు 60 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. అండ్ ఇది మీకు నార్మల్ జనరల్ యూస్ కి చూడడానికి అయితే బాగానే ఉంది. డిస్ప్లే అయితే మనకి కొద్దిగా వైబ్రెంట్ గా అయితే కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి దీనిలో మీకు L1 సపోర్ట్ అయితే లేదు. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడలేరు. సౌండ్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది, బాటమ్ లో ఉంటుంది. ఇది మరీ లౌడ్ అని చెప్పలే, మరీ నార్మల్ అని చెప్పలే, మీకు మీడియం కి లౌడ్ కి మధ్యలో అయితే ఉంది. సౌండ్ అయితే ఒకసారి వినండి, మీకు అర్థం అవుతుంది. అండ్ దీని మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో మీరు హెడ్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసి వినాలనుకుంటే సాంగ్స్ వినొచ్చు. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు కొద్దిగా మంచి ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఆ బడ్జెట్ కి ఇది మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ఎక్కడ మీకు ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏముండదు, చాలా స్మూత్ అయితే ఉంటుంది. గేమ్స్ విషయానికి వస్తే మీకు BGMI 40 FPS హ్యాండిల్ చేయగలదు. అండ్ ఫ్రీ ఫైర్ కూడా ఆడుకోవచ్చు. ఇది మోస్ట్లీ మీరు ఆ రేంజ్ వరకు ఫ్రీ ఫైర్ ఆడుకోవడానికి అట్లా వాటికి పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో మీకు జైరోస్కోప్ సెన్సార్ అయితే లేదు. ఒకవేళ మీరు జైరో ప్లేయర్ అయితే మాత్రం జైరో లేదు. సెన్సార్స్ లో మీకు మ్యాగ్నోమీటర్ ఏం లేవు, హ్యాజ్లోమీటర్ సెన్సార్ ఒకటే ఉంది. ఇది మీడియం గేమింగ్ వరకు మీరు బాగానే ఆడుకోవచ్చు. మరి హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి, బడ్జెట్ ఫోన్ ఇది. మీడియం గేమ్స్ వరకు మీరు దీనిలో బాగానే ఆడుకోవచ్చు. అండ్ జనరల్ యూస్కి అయితే మాత్రం ఈ ప్రాసెస్ మీరు డైలీ యూస్ చేసినప్పుడు మీకు ఎటువంటి ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు, స్మూత్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ కూడా దీనిలో మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్తో వస్తుంది. అండ్ ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. రామ్ని ర్యామ్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా 3GB ర్యామ్ వరకు వస్తుంది 4GB మోడల్ అయితే. 6GB ర్యామ్ మోడల్ కూడా ఉంది దీనిలో, టాప్ మోడల్. దీనిలో ఎక్స్ట్రాగా 5GB వరకు ర్యామ్ అయితే ఇస్తున్నారు. సో టోటల్గా 11GB ర్యామ్ వస్తుంది ఒకవేళ 6GB ర్యామ్ ఫోన్ తీసుకుంటే. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు చాలా షార్ప్ వస్తుంది. ఇమేజెస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ లో లైట్లో కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది 5 మెగాపిక్సెల్ కెమెరా. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కొద్దిగా లైటింగ్ తక్కువ, లో లైట్కి వెళ్తే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు 5 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. చూడొచ్చు బ్యాక్ కెమెరా శాంపిల్ ఒకటి అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్ ఒకటి. దీనిలో మీకు IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అంటే మీకు స్ప్లాష్ రెసిస్టెంట్ అని చెప్పొచ్చు. చిన్న రైన్స్ ఇట్లాంటివి సర్వే అవ్వగలదు. డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచుకొని కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఉంది. చాలా కాలం తర్వాత బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూస్తున్నాను. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. HD+ డిస్ప్లే కాబట్టి మ్యాక్సిమం యూజర్స్కి అయితే 1 ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది, అంత హెవీ యూస్ చేసినా కానీ. కొంతమందికి అయితే 1.5 డే కూడా రావచ్చు బ్యాటరీ అయితే. ఛార్జింగ్ విషయానికి వస్తే మీకు 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీకు దీన్ని యూస్ చేసి ఛార్జ్ పెడితే 1.5 పైనే పడుతుంది. ఎగ్జాక్ట్ నేను చెక్ చేయలేదు. ఛార్జింగ్ అయితే మొత్తం కొద్దిగా ఎక్కువ టైమే తీసుకుంటుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు MIUI 13 మీద రన్ అవుతుంది. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. అండ్ నెక్స్ట్ దీనిలో MIUI కాబట్టి మీకు అన్ని ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం కానీ. అండ్ ఇది మీకు MIUI డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇది మీకు 2 మోడల్స్లో వస్తుంది. 4GB ర్యామ్ 64GB మోడల్ ఒకటి ఉంటుంది, 6GB ర్యామ్ 128GB మోడల్ ఒకటి ఉంటుంది. దీనిలో మీకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. 2 సిమ్ కార్డ్, 2 4G సిమ్లు మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఒక మైక్రో SD కార్డ్ సపరేట్ మీరు పెట్టుకోవచ్చు. 1 TB వరకు మీరు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
ఫోన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు బడ్జెట్లో రెడ్మీ ఫోన్ కోసం చూస్తున్నారు, బడ్జెట్ మీరు చాలా టైట్ ఉంది, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు మంచి బ్యాటరీ లైఫ్, పెద్ద సైజ్ డిస్ప్లే అండ్ మంచి ప్రాసెసర్ G85 ప్రాసెసర్ అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సో ఇవి మీకు ప్రయారిటీ అనుకుంటే అప్పుడు దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ప్రైస్ ఎగ్జాక్ట్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఆఫర్స్ కూడా ఉంటే పిన్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తే అక్కడ నుంచి చూడొచ్చు. ఇది ఓవరాల్ రెడ్మీ 12C అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.